హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, నగరిలో ఈసారి రోజాకి సీట్ ఇచ్చేది లేదని జగన్ గారు అంటున్నట్టు కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. మరి నిజంగా ఆమెకి ఈసారి సీట్ ఇవ్వరా సార్? ఎందుకంటారు? అది ఇస్తారు ఇవ్వరు అనేది ఒక టాక్ ఉంది. అది పక్కన పెడితే యాక్చువల్గా రోజా గారు ఎప్పుడైతే ఈ మధ్యకాలంలో బాగా వార్తల్లో వైరల్ అయ్యారు, ప్రతి న్యూస్లో కూడా ఉండడము, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం వల్ల లేకపోతే మరేంటో తెలియదు, రకరకాల వివాదాల్లో ఇరుక్కున్న నేపథ్యంలో ఎందుకు గిట్టని ఒక వ్యక్తి నచ్చనప్పుడు వాళ్ళు ఏం చేసినా నచ్చదు. ఇంకా సో నచ్చదన్న దాని మీద మేబీ వైరల్ చేస్తున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి నినాదం తీసుకొచ్చి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒక 60 మంది వరకు ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారో, లేదు ప్రశాంత్ కిషోర్ గారి సర్వే ప్రకారము చాలా మందికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఎవరైతే ప్రతిపక్షాల మీద మరీ టార్గెట్గా చేసి చెలరేగిపోయారో వైసీపీలో ఉన్న టాప్ 5-6 మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఓడిపోతారని రిపోర్ట్ ఇచ్చారో ఏంటో తెలియదు. కానీ 1 by 1గా ఒక్కొక్కరుగా పార్టీ మీద ఇలాంటి ఎలిగేషన్స్ వస్తున్నాయి. పార్టీని కూడా కొంతమంది వీడుతున్నారు. వీడినప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు, సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక ఇద్దరు బయటకు వెళ్ళారు. అది కాకుండా ముందే బయటకు ఇద్దరు వచ్చారు. ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చారు, ఒక ఎంపీ బయటకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన సంవత్సరానికే భీమవరం నుంచి ఒకరు, నెల్లూరు నుంచి ఒకరు, అదే నర్సాపూర్ నుంచి ఒకరు, తర్వాత మొన్న గాజువాక అతను, మంగళగిరి అతను. అది కాకుండా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఏమంటున్నారు, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండడమే నాకు ఇష్టము, ఆయన ఉంటే మా పేదలకు, అదే మా నియోజకవర్గంలో పేదలకు కూడా బాగుంటుంది, మాకు బాగుంటుంది, బట్ ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం, ఆయన ఎవరికి చెప్తే వాళ్ళకే మేము మ్యాక్సిమం నేను ఒప్పుకుంటాను అని. అంటే తనకు కూడా సీట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యిందా? అందువల్లే ఆయన కూడా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారా అంటే క్వశ్చన్ మార్కే. మేబీ ఆయన కూడా తప్పిస్తారని వార్తలు ఆయనకి ఏమైనా వచ్చాయా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 50 నుంచి 60 మంది ఏదైతే అనుకుంటున్నారో 50 మంది 60 మంది ఎవరికి వాళ్ళు నేను కూడా ఉన్నాను అనుకొని నిర్ణయం తీసుకొని సరే మాకు ఈసారి సీట్ ఎవరు మేము పక్కన ఉంటాం, సపోర్ట్ ఇస్తామనే ఉద్దేశంతో ఇంకా ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి అప్పుడే ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వకుండా కాముగా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. అలా కూడా అయ్యిండొచ్చు కదా. ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడితే ఎప్పుడైతే ఇంకొక నెల రోజులో లేదంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడమో లేదా పోలింగ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగిన తరువాత ఇంకాస్త బయటకు వస్తారు కదా. ఇలాగ వచ్చిన వాళ్ళలోనే రోజా గారు కూడా ఒకరు అయ్యుండొచ్చు అనే ఒక టాక్ ఉంది. సో దీన్ని ఇంకా చిలికి గాలివానైనట్టుగా ఇంకా దీన్ని కాస్త ముందుకు తీసుకెళ్తే ఇంకా ఆవిడకి కూడా టికెట్ ఇవ్వకపోవచ్చు అనే టాక్ అయితే ఉంది. ఇదే కాదు, చాలా వరకు ఇప్పుడు పర్టికులర్ కొన్ని జిల్లాల్లో అయితే మంత్రులకు కూడా ఇచ్చే అవకాశం లేదని వాదం కూడా వినిపిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు కాబట్టి టెక్నిక్ స్ట్రాటజీ ప్లే చేయాలి. ఎలా ప్లే చేద్దాం, ఏమిటి చేద్దాం, లేదంటే డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించుకొని మనకే వస్తుందని చెప్పించుకోవాలా, లేదా వాళ్ళ సీనియర్స్ని పక్కన పెట్టేసి వాళ్ళ పిల్లలకి ఛాన్స్ ఇవ్వాలా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. బట్ చాలామంది కూడా అరే బాబు ఈసారి టికెట్ ఇవ్వకపోతే చాలు, మేము కామ్గా ఉంటాము, ఇస్తే పోటీ చేస్తాము, లేదంటే డబ్బులు ఎందుకు దండుగా, దాని బదులు సైలెంట్గా బిజినెస్ లేవు చేసుకుందాం అనుకున్నా కూడా ఒక యాంగిల్ ఉన్నారు. మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక సమావేశంలో మాట్లాడారు. ఏమని మాట్లాడారు, కార్యకర్తలు మీరందరూ సపోర్ట్ చేయాలి, చేస్తారని చెప్పండి నేను పోటీ చేస్తారని చెప్పండి ఏంటి, నాయకుడు అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి కదా. నాయకుడు చెప్తే కదా కార్యకర్తలు రంగంలో దిగేది, మాట్లాడేది, డైరెక్షన్ మీద కదా వెళ్ళేది. అలాంటిది కార్యకర్తలు సపోర్ట్ తీసుకుని మీరు చేస్తారంటే చెప్పండి నేను పోటీ చేస్తాను, మనకు ఆయన మీద ఉంది, ఆయనకి మన మీద ఉందో లేదో మనం ఏం చేస్తామని కూడా అన్నారు. అంటే ఆయన అంటే ఎవరు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అందరూ నిరాశ నిస్పృహుల్లో మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ప్రభుత్వం రాదు, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయింది, ఈ పథకాలతో చేసింది ఏమీ లేదు, అభివృద్ధి లేదు కాబట్టి రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది, చాలా వెనకబడింది. అదీ కాకుండా అధినేత అనేవాడు సైలెంట్గా ఉంటూ కింద ఉన్న మంత్రుల ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా ప్రతిపక్షాలకి నోటుకొచ్చినట్టుగా తిట్టిస్తూ వారి ఫ్యామిలీస్కి వాళ్ళ లేడీస్కి కూడా ఇన్వాల్వ్ చేసి మాట్లాడేలాగా చేయించడమే సంస్కృతి రావడం వీళ్ళకి కూడా అర్థమైపోయింది, కార్యకర్తలకు కూడా చాలామందికి అర్థమైపోయింది. ఎవరైతే మొదటి నుంచి జెండా పట్టుకొని ఉన్నారో వాళ్ళు కొంతమంది ఉన్నారే తప్ప మ్యాక్సిమం కింద స్థాయిలో ఎవరు కూడా వేస్ట్ అయ్యలేదు, ఎవరు ఇచ్చినా వేస్ట్, ఇంకా మనకి ఒరిగేది ఏమీ లేదు, మన దగ్గరే ఆ పథకాలు ఈ పథకాలు డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ దొబ్బేసి మళ్ళీ మనకే పెడుతున్నారు అనే ఆలోచన కొంతమంది.
రకరకాలుగా మొన్న ఒక ఆయన అయితే ఆ రోడ్లో యాక్సిడెంట్ అయితే ఆ కారు గొంతులో దిగడం వల్ల కారు టాప్ తగిలేసిందట. తగిలితే ఆయన తలకు తీవ్రమైన దెబ్బ తగిలింది, ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు. అక్కడికి 6 నెలలు పోయిన తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అయింది, ఏమైనా ఇష్యూ వచ్చింది, చనిపోయాడు. 1 నెల రోజులు బెడ్ మీద ఉండి. ఏంటంటే ఎప్పుడైనా తలకు గట్టిగా దెబ్బ తగిలిన దాఖలాలు ఉన్నాయని అడిగారు డాక్టర్. అవును సార్, ఇంతకుముందు కారు చిన్న యాక్సిడెంట్ లాగా అయింది, తలకు తగిలింది. దానిపై దెబ్బతోనే ఆయన వైసీపీ కార్యకర్తగా ఉన్న అబ్బాయి తండ్రి చనిపోవడానికి కారణం ఈ రోడ్లు వ్యవస్థ, ఎంతసేపు పథకాలే కానీ రోడ్లు వేయలేదు, అభివృద్ధి లేదు అని చెప్పి వెక్స్ అయిపోయాడు. నేను ఎంతవరకు చెప్తుంటే ఏదో అనుకున్నానంటే, నేను దానికి దీనికి ఏం చేస్తారు, ఒకవేళ ఆయన చెప్పినా వీళ్ళు వేయలేదేమో అంటే, కాదన్న ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంది. నేను ఇన్సిడెంట్తో రియలైజ్ అయ్యాను, మారాను, ఇది నువ్వు దీనికి కంపేర్ చేసుకోవడానికి లేదు అన్నట్టుగా కూడా ఆ సదరు వ్యక్తి మాట్లాడాడు. అంటే నా మిత్రుడికి మిత్రుడు ఆ అబ్బాయి. సో అలాగా రకరకాలుగా ఉన్న వ్యతిరేకత అంతా కూడా సెగ అనేది తగులుతుంది. తగిలేసరికి ఆహా వీళ్ళ ప్రవర్తన బాగాలేదు, వీళ్ళకి మంచి రిపోర్ట్ లేదు నేను అనుకుంటున్నాడు. ఓవరాల్గా పార్టీకే లేదు. అర్థమవుతుందా? రోజా గారికి ఇవ్వము, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వము, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇవ్వము, లేదంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వము, లేదా పేరు నాని గారు ఏమన్నా నెక్స్ట్ ఆయన సమావేశం పెట్టినప్పుడు అదే అన్నారు, ముఖ్యమంత్రి గారి సభలో నేను ఇదే చివరిసారిగా మాట్లాడమేమో, మళ్ళీ ఉంటుందని మార్చేసి మా అబ్బాయికి ఇవ్వబోతున్నాను అవకాశం అన్నట్టుగా చెప్పారు. ఏమో అదే నిజమేమో ఎవరికి తెలుసు. పార్టీ ఏదైతే పార్టీ గుర్తుతోనో అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనో గెలిచామనుకున్నారు, ఇప్పుడు దాని మీదకే ఇంప్రెషన్ లేనప్పుడు ఎలా గెలుస్తారు? గెలవరు కాబట్టి రోజా గారికి ఎవ్వరు అని బ్యాడ్ ప్రాపగాండా చేసే బదులు రోజా గారు అలా చేయిస్తున్నారేమో. గెలవరు కాబట్టి నాకు సీట్ ఇవ్వకుండా బాబు, నేను ఏదో సేఫ్గా ఉంటాను, మళ్ళీ నా ప్రోగ్రామ్స్ నా సినిమాలు నేను చేసుకుంటానని ఆవిడే అనుకుంటున్నారు, ఎవరికి తెలుసు. మొన్న ఏదో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, ఆవిడ రాష్ట్ర మంత్రిగా ఉంటూ ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రిగా అయ్యింది కూడా ఏదో సమ్ ఓపెనింగ్కి ఆ జడ్పీటీసీ వాళ్ళు వీళ్ళు ఓపెన్ చేశారు, కానీ ఇప్పుడు కనీసం పిలవలేదు, చెప్పలేదంట. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇలాంటి చేష్టల వల్ల మీరు టీడీపీ జనసేన దగ్గర మనం అబాస్ పాలు అయిపోతాం కదా అన్నట్టుగా ఆవిడ ఒక సహచరులతో మాట్లాడుతున్న ఫోన్ కాన్వర్జేషన్ వీడియో లీక్ అయింది. మేబీ ఆవిడ మాట్లాడిందో డబ్బింగ్ చెప్పారో మిమిక్రీ చేయించారో తెలియదు, కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తుంటే నిజమే కదా అనిపిస్తుంది కదా. బట్ విజువల్స్ అయితే క్లియర్గా చూపిస్తున్నారు. ఆ నగరికి సంబంధించి నగర నియోజకవర్గం సంబంధించి ఏవైతే ఓపెనింగ్ ఉన్నాయో ఆ విజువల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ ఆవిడదా మేబీ రేపొద్దున అడిగినా కూడా నా వాయిస్ కాదు, అది డబ్బింగ్ చెప్పించారన్న అనించవచ్చు. అదవుతుందా? సో అలాగా మేబీ ఈవిడే అలా చేపిస్తున్నారేమో. ఉద్రబాబు నాకు టికెట్ వద్దు, ఏదో నాకు 50 కోట్లు మిగులుతుంది ఖర్చు పెట్టుకునేది, నా బతుకు నేను బతుకుతాను, ఇప్పటికే నష్టపోయాను, గవర్నమెంట్ వచ్చాక సంపాదించుకున్నది ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి టు సామాన్యుడు, ప్రతిదీ మేట నొక్కితే సామాన్యుడికి వెళ్ళిపోతుంది. సో మధ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు వీళ్ళకి ఏం ప్రమేయం లేదు కదా. సో అలాంటప్పుడు ఎవరు ఉండడానికి ఇష్టపడతారు? రాజకీయాల్లోకి వెళ్ళింది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ఒక స్టేటస్, కొంత హోదా, తర్వాత దాంతోపాటు మనీ సంపాదించుకోవచ్చే కదా ప్రాపర్గా ప్రాజెక్టులు అవి చేసుకుంటే. లేదంటే ప్రాజెక్టులు ఇప్పిస్తే కమిషన్ ఏం వస్తుందని ఒక ఇది ఉంటుంది కదా. అవేవి లేనప్పుడు ఇక పదవి ఎందుకు, హోదా ఎందుకండి? ఎన్నాళ్ళు మేపుతారు చుట్టూ ఉండే మనుషుల్ని? పెట్రోల్ డబ్బులు ఎవరు ఇస్తారు? ఆయన అనుకుంటే మందికి భోజనం ఎవరు పెడతారు? కాబట్టి ఇవన్నిటిని చూస్తే ఆవిడ గురించి అలా ఆల్రెడీ అధిష్టానం నిర్ణయం తీసుకుందో, లేకపోతే ఆవిడే అలా చేపిస్తున్నారో మనం ఏం చెప్పగలం. చాలా మంది అయితే బాబు మాకు సీట్ ఇవ్వకపోతే చాలరా బాబు. నేను ఇంతకుముందు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అక్కడ గుంటూరులో పెద్ద రియల్టర్ ఆయన, అఫ్ కోర్స్ వైసీపీ ఎమ్మెల్యే కూడా. సో ఆయన కామ్గా ఏం చేస్తాడు, ఎక్కడ స్టేట్మెంట్ లేదు, ఒక సభ లేదు, సమావేశం లేదు, హైదరాబాద్ వచ్చి సైలెంట్గా బిజినెస్ చేసుకుంటాడు. పేరు మోసిన బిజినెస్, కంపెనీ పేరు చెప్పను నేను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయన వచ్చి ఆ రియల్ ఎస్టేట్ మీటింగ్లో చెప్తున్నాడు, హైదరాబాద్ విశ్వనగరం ఇక్కడ మనకి మంచి లైఫ్ ఉంది, మీరు బిజినెస్ చేసుకోండి అంటున్నాడు. మరి అక్కడ అన్న డెవలప్ చేస్తారు, అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా రియల్ ఎస్టేట్ బిజినెస్, ఎందుకు చేయట్లేదు అంటే పోతుందని తెలుసు ఆ వ్యక్తికి కూడా. సో ఇలాగ చాలామంది ఉన్నారు నేను. కాబట్టి ఇది ఈ రోజా గారు చేయించుకున్నారో లేదంటే బయట నుంచి వచ్చే న్యూసో మనకు తెలియదు, చెప్పలేం. వాట్ ఎవర్ ఇట్ మేబీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు ఒక విధంగా తప్పించారనుకోండి, ఓడిపోయి అవమానపడే కదా ముందే సైడ్ అయిపోతే బెటర్గా, అది ఆవిడకే మంచిదిగా. మళ్ళీ చక్కగా ఆవిడ బ్యాక్ ప్రొఫెషన్కి వచ్చారంటే చక్కగా చేసుకుంటారు ప్రోగ్రామ్స్, లేదా సినిమాలో, లేదా సంథింగ్ ప్రొడ్యూస్ చేసుకోవడం, ఇంకా హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ చూసుకోవడం. అంతకు మించింది ఏముంటుంది చెప్పండి లైఫ్కి? ఎందుకు మాటలు పడడం నోటుకు వచ్చినట్టుగా అందరితో అనిపించుకోవడం ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.